ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వర్ టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీ నామమును బట్టి, నీ కృపను బట్టి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. అనేక మంది నాయన వారి బాధలు, కష్టాలు, శ్రమలు, వేదనలు, వారి సమస్యల గురించి అయా ప్రార్థించడానికి ప్రభా నీవు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయా వారు చూస్తుండగా, వింటుండగా, వారు ఫోన్ కాల్ చేస్తుండగా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని వారి మీద కుమ్మరించి వారి పట్ల అయా తండ్రి గొప్ప కార్యములు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. అనేకులు కాల్స్ కలవడానికి సహాయం దయచేయండి. గ్రూప్ ప్రేయర్స్లో కూడా ప్రభా అనేక మందిని మీరు దర్శించి గొప్ప గొప్ప కార్యాలు జరిగించి గొప్ప గొప్ప సాక్ష్యాలు అయినా తండ్రి ఇవ్వమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిని మీరే ముందు నడిపించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. విశ్వాసం చూడండి, ఈరోజు రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారికి ఇచ్చేటువంటి విశ్వాసము చాలా గొప్పది. ఆయన ఇచ్చే విశ్వాసము ఎంత గొప్పది అంటే ఆయన చెప్తారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. అలాగే చూడండి, యేసు ప్రభు వారు ఆయన మాట విన్నా, ఆయన కార్యాలు చూసినా విశ్వాసం అనేది వస్తుంది. ఆ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో అయితే యేసు ప్రభు గారి నుంచి విను. ఆయనను వింటే, ఆయన గురించి వింటే నీకు గొప్ప విశ్వాసం అనేది కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు ప్రభు నీ మధ్య జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చూస్తే ముందు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి. ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్ప మరి ఏ దేవుడునూ లేడు అనేది మనకు కళ్ళకు ముందు కట్టినట్టు కనిపిస్తుంది. దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారానే. ఒక స్త్రీ 12 సంవత్సరములటువంటి నుండి ఒక వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి యేసు గురించి విన్నప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసము ద్వారా ఆమె యేసు దగ్గరికి వెళ్ళింది, ఆమె స్వస్థపడింది. ఈరోజు నువ్వు యేసు ప్రభు గురించి వింటున్నావా కొత్తగా? అయితే ఈరోజు దేవుడు నీకు మొట్టమొదటిగా విశ్వాసం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే జీసస్ ఈజ్ ఎ గాడ్ ఫర్ ఆల్. అందరికీ దేవుడు ఆయన. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, దేశము లేదు, అందరికీ దేవుడు. అందుకే ఆయన నమ్మిన వారి పట్ల ఆయన శక్తి పనిచేస్తుంది. చూద్దాం. ఈరోజు రకరకాల మంది ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు నేను చాలా మందిలో గమనించింది ఫైనాన్షియల్ ప్రాబ్లం, కుటుంబ సమస్యలు, అలాగే ఎన్నో రకరకాల వ్యాధులతో పట్టుబడి ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అయితే ఈరోజు మొట్టమొదటిగా ఫైనాన్స్ ప్రాబ్లం గురించి 2 నిమిషాలు ధ్యానిద్దాం. ఎందుకు ఫైనాన్స్ అనేది అనేక మంది బంధించబడిపోయారు, చిక్కుకున్నారు, ఒక ఊబిలోకి వెళ్ళిపోయారు. 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అప్పుతో బంధించబడిపోయారు. చూడండి, అలాగే వ్యాధి నిన్ను బంధిస్తుంది, రోగము నిన్ను బంధిస్తుంది, ఒక బలహీనత నిన్ను బంధిస్తుంది, అలాగే ఒక పరిస్థితులు నిన్ను బంధిస్తాయి, పాపం నిన్ను బంధిస్తుంది, రోగం, మరణం అన్నీ బంధిస్తాయి. అయితే ఒక్క యేసు ప్రభువారు ఒక్కరే ప్రతి బంధకాల నుంచి, ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించగలడు. హల్లెలూయా. ఇక ఎవరి వల్ల సాధ్యము కాదు. చూడండి, ఒక డబ్బు మీద వ్యామోహంతో ఒక వ్యక్తి, జక్కయ్య అనే వ్యక్తిని యేసు ప్రభువారు విడిపించారు. ఆ డబ్బు మీద వ్యామోహంతో జీవించేటువంటి వ్యక్తి బీదలను ప్రేమించే స్థితికి వచ్చేసాడండి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక్కసారి దర్శిస్తే ఈరోజు నువ్వు
యేసుప్రభు గారి నుంచి వింటున్నావా? అయితే ఒక్కసారి ఆయన దర్శించమని ప్రార్థన చేయి. నీ జీవితం మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది, నీ యొక్క సమస్యలన్నీ తొలగిపోతాయి. కారణం ఆయన దర్శించడం. చూడండి, ఒక పేద విధవరాలికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి. మరి ఆమె దగ్గర ఉన్నది ఎంత అంటే 2 కాసులే. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఆమె దగ్గర ఉన్నది 2 కాసులే. ఆమె పరిస్థితి, ఆమె కుటుంబ పరిస్థితి ఏంటంటే అప్పులు, లేవి ఉంది, దరిద్రత ఉంది, శాపం ఉంది, వ్యాధి ఉంది, మన ఇంట్లో చీకటి ఉంది. మరి ఎలా విడుదల పొందాలి? చూడండి, ఈమెకు లేమి ఉన్నప్పటికీ కూడా ఈమెకు ధనవంతులకు తేడా చూడండి. ధనవంతులు, ఒక బీద విధవరాలు. ఇక్కడ చూసి ధనవంతులు చూడండి, వాళ్ళ గురించి చూద్దాం. 41వ వచనంలో, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులను అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేరి. ధనవంతుల దగ్గర డబ్బు బాగుంది, వాళ్ళు దేవునికి ధారాళంగా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు. కానీ ఒక పేద విధురాలు చూడండి, ఆమె ఏం చేసిందంట, ఒక బీద విధురాలు 2 కాసులు వేయగా తన శిష్యులు పిలిచి కానుకపెట్టెలో డబ్బులను వేసిన వారందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. దేవుని దగ్గర మనం ఒకటి నేర్చుకోవాలండి, ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర పొందుకోవడం నేర్చుకోవాలా. దేవునికి ఇవ్వడము నేర్చుకోవాలా, పొందుకోవడము నేర్చుకోవాలా. అదే విశ్వాసం. ఇవ్వుడి మీకు ఇవ్వబడును. చూడండి, ఇచ్చేదానికి విశ్వాసం ఎంత పని చేస్తుందో తీసుకుందానికి కూడా అదే విశ్వాసం పనిచేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసం ఉంది కానీ వారు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో వారు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే చూడండి, ధనవంతులు ఇచ్చారు, పేద విధవరాలు ఇస్తుంది. ఇక్కడ దేవుడు డబ్బుల గురించి చెప్పడం లేదు. మరి దేని గురించి చెప్తున్నాడు చూద్దాం. 44 చూద్దాం. వారందరూ తమకు కలిగినటువంటి సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తమ లేమిలోని తమకు కలిగినదంతయు అనగా జీవనం అంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. ఫెయిత్. మనం ఎందుకు ఆశీర్వించబడము అంటే చూడండి, ఆమె వాళ్ళంతా సమృద్ధిలో ఉన్నారు, ఈమె లేమిలో ఉంది. అయితే సమృద్ధిలో ఎవరైనా దేవునికి ఇవ్వగలుగుతారు, కానీ లేమిలో, అప్పుల్లో దేవునికి ఇవ్వగలరా? ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే విశ్వాసం. చూడండి, అన్ని ఏరియాల్లో విశ్వాసం పనిచేయాలి. కొన్ని ఏరియాలో విశ్వాసం పనిచేస్తుంది, కొన్ని ఏరియాలో పనిచేయటం లేదు. విశ్వాసం. చూడండి, ఈ స్త్రీ అందరూ కొద్దిగా ఇచ్చారు, ఈమె సమస్తము ఇచ్చేసింది దేవునికి. వాట్ ఎ ఫెయిత్. అంటే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇవ్వడం, విశ్వాసాన్ని చూపడం దేవునికి, తమ జీవనం అంతా దేవునికి ఇవ్వడం. చూడండి ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. అందుకే ఈమె తమ లేమిలో ఇచ్చెను. లేమిలో ఇవ్వడం అనేది గొప్ప విశ్వాసం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. లేమిలో ఎందుకు ఇవ్వాలి అంటే దేవునికి, ఆ లేమి పోవడానికే ఇవ్వాలి దేవునికి. ఈ స్త్రీ తనకంతా ఇచ్చేసింది. ఇంకా ఆమె దగ్గర ఉండేది ఏంటండి? లేమి ఉంది, అప్పు ఒకటి ఉండొచ్చు. మరి ఎలా? దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. పరీక్షించి నిన్ను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గావనుకోండి, నువ్వు విశ్వాసంలో పాస్ అయిపోయావనుకోండి, ఖచ్చితంగా నీకు నీ విశ్వాసానికి తగినట్టు నీకు ఫలం ఇస్తాడు. హల్లెలూయా. అలాగే నీ ప్రతి పరిస్థితిలోనూ నీవు విశ్వాసాన్ని చూపాలి.
యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప విశ్వాసాలు చూపారు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి కలిగినప్పుడు దేవునికి ఇవ్వరండి వాళ్ళు. అందుకే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మొరపెట్టినా వాళ్ళ ప్రార్థనలు అంగీకరించబడవు. ఆ డబ్బుని దుర్వినియోగపరచడం, ఆ డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం. చూడండి, ధనవంతులు, అందుకే దేవుడు ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది, లేమిలో ఎలా ఇస్తున్నావో సమృద్ధిలో అలాగనే ఇవ్వాలి. చూడండి, లేమిలో సమృద్ధిలో నువ్వు దేవునికి 20% ఇచ్చినావు అనుకోండి, లేమిలో కూడా 20%. పరీక్ష. దేవునికి ఇచ్చే విషయంలో విశ్వాసము, అలాగే తీసుకునే విషయంలో కూడా నీకు దేవుడు అదే విశ్వాసం కొనసాగిస్తాడు. ఇచ్చే విషయంలో ఒక విశ్వాసము, తీసుకునే విషయంలో ఇంకొక విశ్వాసం చూస్తే నువ్వు పొందుకోలేవండి. ఇక్కడ చూస్తే ఈ స్త్రీ ఏం చేసిందంటే దేవుని యందు ఎంత విశ్వాసం చూడండి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు తనకిచ్చినప్పుడు వాళ్ళు అందులో దేవునికి స్థానం ఇవ్వరు. లేనప్పుడు మాత్రం దేవుని దగ్గరకు వచ్చి మొరపెడతారు, అప్పుడు స్థానం ఇస్తారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే దేవుడు నీ ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడు, ప్రతి పరిస్థితిని పరీక్షిస్తాడు. ఈరోజు ఫైనాన్స్ అనేది ఎంత గొప్ప ప్రాబ్లం అంటే అన్నిటినీ అది బంధించేస్తుంది. ఈరోజు ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో బాధపడుతున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ లేమిలో కూడా దేవుడు మీకు ఇవ్వాలి అంటే యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసం కావాలి, గొప్ప విశ్వాసం నీకు కావాలి. ఆ విశ్వాసం ఇచ్చే దేవుడే. ఇవంతా ఇవ్వడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటికి కూడా రాలేవు. కాబట్టి ఈ స్త్రీ ఎంత విశ్వాసాన్ని చూపిందో చూడండి. అందుకే విశ్వాసమును దాని కర్తవ్యం కొనసాగించమని యేసు వైపు చూడాలి. ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఈరోజు దేవుడు నీ విశ్వాసము ద్వారానే దాన్ని పోగొడతాడు. నీ విశ్వాసం ద్వారా అది ఎంత ఫైనాన్స్ దాంట్లో జూబులోంచి బయటకు తీసుకొని వస్తాడు దేవుడు. నువ్వు బాధపడకండి, ఇబ్బంది పడకండి. అలాగే దేవుడు ఇచ్చే చూడండి, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశ్రయించాడు. అబ్రహామును దేవుడు ఏమిచ్చాడంటే తన కుమారుని అడిగాడు. అక్కడ డబ్బుని అడగలేదు దేవుడు. అబ్రహాము డబ్బు ఎంతైనా ఇవ్వగలడు దేవునికి, కానీ కుమారుని అడిగితే అబ్రహాము తన కుమారుని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. చూడండి ఈరోజు అందుకే అబ్రహాం ఆశించడానికి కారణం ఏంటి? అబ్రహాము అన్ని విషయాల్లో పరీక్షించబడ్డాడు. అందుకే ఆయన విశ్వాసములో నిలబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం అనేకులకు వచ్చింది. ఈరోజు నీలో ఉంటే విశ్వాసం అన్నిట్లో చూపు. నీ కష్టాల్లో చూపు, శ్రమల్లో చూపు, దేవునికి ఇచ్చే విషయంలో చూపు, ప్రార్థనలో చూపు, వాక్యం చదవడంలో చూపు, పేదవాళ్ళకి పంచడంలో చూపు, అనేకులకు సహాయం చేయడంలో నీ విశ్వాసాన్ని చూపాలి. చూడండి, ఇవ్వడానికి విశ్వాసం, లేనప్పుడు ఇవ్వడానికి విశ్వాసం అనేది చాలా అవసరం. అప్పుడే నీ పరీక్షకు తగ్గట్టుగా, నీ విశ్వాసం తగ్గట్టుగా దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. అబ్రహాంకి ఒక్కడే ఒక కుమారుడు, కానీ ఆ కుమారుని దేవుడు ఇమ్మంటున్నాడు. చూడండి ఫెయిత్. ఆ స్త్రీకి ఉండేది 2 కాసులు, కానీ ఆ 2 కాసులు దేవునికి ఇవ్వడం. దేవునికి నీది అవసరం లేదు, కానీ నీ విశ్వాసము ఎంత బలమైందో, నీ విశ్వాసం ఎంత గొప్పదో తెలియడానికే ఈ పరీక్షలు నీకు వస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎల్లకాలం ఉండదండి. ఈ ప్రాబ్లమ్స్లో నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, నీ విశ్వాసాన్ని దేవునికి చూపు. ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకే యేసుప్రభువు వారు చూడండి, ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అతడు చాలా ధనవంతుడు. ఒక ధనవంతుడేమో సగం పేదలకు ఇచ్చేశాడు. ఇంకో ధనవంతుడు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, యేసయ్య నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన దేవుని వెంబడించలేకపోయాడు, వెనకెళ్ళిపోయాడు. చూడండి, మనం దేవుని వెంబడించడానికి అనేక సమస్యలు వస్తుంటాయి ఈరోజు. వాటన్నిటి నుంచి అధిగమించాలంటే ఒక్కటే మార్గం, దేవుని మాట వినాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుడు చెప్పినట్టు నడవాలి.
అప్పుడు దేవుడు ప్రతి పరిస్థితి నుంచి నిన్ను తప్పిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, నీకు గొప్ప బలం ఇస్తాడు, శక్తినిస్తాడు, అభిషేకం ఇచ్చి నిన్ను అన్నిట్లోనూ ఆశీర్వింపజేస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేకులు ప్రార్థన చేసేవారు. చిన్న మనవి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్న సమస్యను సింపుల్గా చెప్పండి, ఒక మాటలో చెప్పండి. అలాగే తర్వాత మీరు మీ సమస్య తర్వాత ఫోన్ చేసి తర్వాత కూడా మీరు నాతో మాట్లాడచ్చు. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు మీ సమస్యని SMS ద్వారా కూడా మీరు పంపించవచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఏ పరిస్థితులలో ఎంతమంది బంధించబడిపోయారో వారి బంధకాల గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో అది పరలోకంను బంధించబడను, భూలోకంలో మీరు దేన్ని విప్పుతారో అది పరలోకమందు విప్పబడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నాయన అనేకులు ప్రార్థన చేయబోతుండగా తండ్రి వారిని మీరు తాకండి, దర్శించండి, విడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కింద 2 నెంబర్లు ఉన్నాయి. ఒక నెంబర్ తగలకపోయినా ఇంకో నెంబర్ మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు కాల్ తగలకపోయినా నేను తర్వాత మీకు ఫోన్ చేసి కాల్ చేస్తాను. మీ ప్రార్థన అవసరం ఏదైనప్పటికీ కూడా మీకు లైవ్లో కూడా వీడియో కాల్స్లో కాల్ చేస్తాను, వాట్సాప్ కాల్లో కాల్ చేస్తాను. మీ సమస్య ఏదైనప్పటికీ కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి. నేను నోట్ చేసుకొని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కాల్ చేసే వాళ్ళు భయంకర సమస్యలతో బాధపడుతున్నవారు మీరు కాల్ చేయండి. అలాగే మీ సమస్యని SMS ద్వారా మీరు పంపించండి. అది అక్కడే ఉండిపోతుంది కాబట్టి నేను ప్రతిరోజు చూసి వాటిని కాల్ చేస్తాను ఖచ్చితంగా. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. అలాగే ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాల్స్ తీసుకుందామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాల్ చేయాల్సిన వారు మీ పేరు, మీ ఊరి పేరు, మీ సమస్య చెప్పండి. హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ పేరేం పేరండి? సలోమియా. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్య చెప్పండి. వాళ్ళకి సమాధానం లేదయ్యా. 6 నెలలు అయింది, సమాధానం లేదు. సరే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మీ పేరండి? లక్ష్మీ. కళ్ళు మూసుకోండి. నరేష్, గౌతమి. ఓకే. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. లక్ష్మి నరేష్ గురించి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో సమాధానమును ప్రకటిస్తున్నాను యేసు నామములో. కుటుంబంలో మీ సంతోషాన్ని ప్రకటిస్తున్నాను యేసు నామములో. ప్రతి అపవాది శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. వి రిలీజ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి. హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి. చెప్పండి అమ్మా. నాకు బెంగళూరు సార్. నాకు దేవుడు 3 రోజులు దర్శించి సమకూర్చి ఇస్తానని చెప్పినాడు సార్. దానికి ప్రార్థన చేయించుకున్నాను, ఫోన్ చేసి సార్. ఓకే కళ్ళు మూసుకుందాం. మీ పేరమ్మా? మీ పేరు? లక్ష్మి సార్. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా లక్ష్మిని గారిని మీరు దర్శించారన్నారు. అయ్యా మీరు మాట్లాడే దేవుడు, దర్శనం ఇచ్చి రక్షణ ఇచ్చే దేవుడు. అయ్యా మీరు కృప చూపండి. మీరు సమస్తమును ధారాళంగా ఇచ్చే దేవుడు తండ్రి. తండ్రి మీరు మాట ఇచ్చేవాడు, నెరవేర్చేవాడు మీవే ప్రభా. ఆమె సమస్యలు ఎన్నున్నప్పటికీ నీ కృపతో జ్ఞాపకం చేసుకొని త్వరగా ఆమెకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలండి. అనేక మంది మీరు దేవుడు ప్రార్థన చేసినప్పుడు మీ టెస్ట్ మోనీస్ కూడా పంపించండి. హలో హలో. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. త్వరగా చెప్పండి. ఏమైందమ్మా? మీ పేరు?
ఏం భయంగా ఉంటుందండి. మీ పేరమ్మా? రత్నకుమార్ అండి. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా. ఆమె నుంచి ఆ బలహీనత నుంచి విడిపించండి తండ్రి, నీ రక్తముతో కలుగు నాయన. ఆ భయం నుంచి విడుదల కలుగును గాక యేసు నామములో. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, లీవ్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో హలో. మా అబ్బాయికి అండి జ్వరం అండి. మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదండి. ఏం పేరమ్మా? సంబంధాల పోకుండా. సరే, ప్రార్థన చేస్తాను. ఏం పేరండి మీ అబ్బాయి పేరు? ఓకే. యేసయ్యా, ఇప్పుడే వివాహం గురించి ద్వారాలు తెరవండి తండ్రి, నీ హస్తము చాపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో హలో. లైన్ కాల్ చేసేవాళ్ళు మ్యూట్లో పెట్టండి, టీవీని మ్యూట్లో పెట్టి తర్వాత మీరు కాల్ చేయండి. సో తప్పకుండా. హలో హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో అన్న, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. ఖమ్మం నుంచి బ్యూలా మాట్లాడుతున్నానండి. నా హస్బెండ్ మనీ కోసం ప్రేయర్ చేయని పాస్టర్ గారు. ఈ నెలలో హైక్ అయ్యేది శాలరీ. ఆ శాలరీ విషయంలో నాకు కొంచెం బలహీనతగా ఉంది. దాని విషయం కూడా ప్రార్థన చేయండి, బలం పొందుకోవాలని. బోన్స్ అన్ని పెయిన్స్ లాగా అనిపించింది. మీ పేరమ్మా? బ్యూలా భాష. ఓకే, కళ్ళు మూసుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విజిట్ హర్ లార్డ్ జీసస్. దర్శించండి ఆయన. ఎవ్రీ సిక్నెస్ అండ్ వీక్నెస్ స్టాప్ ఇన్ హర్ బాడీ రైట్ నౌ లార్డ్. అయ్యా, వారి భర్తను మీరు దర్శించిన ఆయన. ఉద్యోగ విషయంలో ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇంక్రీజ్ దర్ సాలరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ కృపతో జ్ఞాపకం చేసుకో, నీ హస్తము చాపు తండ్రి, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో హలో. నమస్తే అండి, చెప్పండి అయ్యా. వందనాలు. బాబుకి మ్యారేజ్ అవ్వట్లేదండి, మంచి సంబంధం. ఏం పేరయ్యా? బాబుకి మ్యారేజ్ అవ్వట్లేదు, సొంతంగా మంచి సంబంధం వచ్చేటట్టు చేయండి. ఓకే, కళ్ళు మూసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మరి కుమారుడు వివాహ విషయంలో మీరు సహాయం చేయండి ఆయన, కనికరించండి తండ్రి, నీ హస్తం చాపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో. వందనాలండి, చెప్పండి. నా పేరు రాజు అండి, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. కొంచెం హెడేక్ లేదు, తల గురించి గురించి ప్రార్థన చేయండి. ఓకే, చేయబెట్టుకోండి, తల మీద చేయబెట్టుకోండి. హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, touch his headache, stop that headache in the name of Jesus. I command in the name of Jesus to stop him right now, Lord. నీ కృప బిడ్డ మీద అనుగ్రహించు, ప్రతి సమస్యకు ఒక మార్గం చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో హలో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మహిమ కలుగును గాక. కాల్ చేసేవారు దయతో మీ ఫోన్ని మ్యూట్లో పెట్టుకోండి, మీ టీవీని మ్యూట్లో పెట్టుకోండి, ఫోన్ చేయండి. హలో హలో హలో. చెప్పండి అమ్మా. వందనాలయ్యా, చెప్పండి అయ్యా. ఇందాక చేశాను కదయ్యా. ఓకే ఓకే, పర్వాలేదు, నేను చేశాను. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హలో హలో. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అయ్యా, నేను ఎగ్జామ్ రాసొచ్చినానయ్యా డిఎస్సికి. నాకు ఈ జాబ్ వచ్చేటట్లా ప్రేర్ చేయండి అయ్యా. మీ పేరమ్మా? బ్లెస్సీ శైలజ అయ్యా. ఓకే, కళ్ళు మూసుకుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నీ కృప బిడ్డ మీద కలుగును గాక. బ్లెస్సింగ్ మీద నీ బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను తండ్రి. రాసినటువంటి ఎగ్జామ్లో నీ కృపతో జ్ఞాపకం చేసుకొని తండ్రి, అయ్యా క్వాలిఫై అయినట్టు, జాబ్ వచ్చినట్లు నీ కృప దయచేయండి తండ్రి. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. అయా కరుణీకరించి బిడ్డను మీరు తాకమని, అలాగే ప్రభా అయా రాసినటువంటి ప్రతి ఎగ్జామ్లోనైనా తండ్రి ప్రభా అత్యధికమైన మార్కులు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అయితే
ఒక చిన్న మనవి, ప్రతిరోజు యూట్యూబ్లో లైవ్ ఉంటుంది. యూట్యూబ్ JCELM లైవ్ చూడండి. అక్కడ నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ప్రతిరోజు ఈ ఛానల్ వాచ్ చేయండి. JCELM యూట్యూబ్ ఛానల్లో ఉన్నది, అందులో వాచ్ చేయండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ మధ్య. హలో హలో చెప్పండి అయ్యా. హలో చెప్పండి, త్వరగా మాట్లాడండి. చెప్పండి మీ పేరు, మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తాను త్వరగా. నా పేరు కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. పక్షుల వాయుత నుంచి విడిపించండి. ఏ అవయం పనిచేయడంలో యేసు నామములో జీవాన్ని ప్రకటిస్తున్నాను. యేసు నామములో పనిచేయ అవయమా ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకమని వేడుకుంటున్నాను. ఆయా జీవము పునరుత్థాన శక్తి ఆ కాళ్ళలో, ఎముకల, రక్తాల్లో, మాంసంలో మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ గ్రూప్లో ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ఏకీభిద్దాం. యేసు నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎవరైతే ఈ టీవీ చూస్తున్నారో, ఎవరైతే ఇంకా చూడబోతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగం గురించి ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లం, అయా ఇప్పుడే నీ ఆత్మశక్తి వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా, స్వస్థ ప్రకటిస్తున్నాను యేసు నామములో తండ్రి. అయా చీకటి శక్తుల్లో బంధించబడిపోయారు తండ్రి, అపవాద శక్తులు పీడించబడేవారు, చేతబడి శక్తులతో నలిగిపోయేవారు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. స్టాప్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుల విభుల నుంచి, అప్పుల బంధకాల నుంచి అయా అనేక మందిని అయా విడిపించబోతున్నారు. నీకు స్తోత్రము నాయనా. నీకు రైజ్ అప్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. అయా వివాహాలు జరగని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలము అయా కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా గర్భఫలం ఫలింపబడును గాక యేసు నామములో తండ్రి. విశ్వాసంతో ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభా, ఇదిగో వారందరి మీద నాయన తండ్రి నీ కనికరము, కృప దయచేయమని వేడుకుంటున్నాం. గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, అయా తాగుడుతో, వ్యసనాలతో బంధించబడేవారు విడుదల కలుగును గాక యేసు నామములో తండ్రి. ప్రభా కృప చూపండి తండ్రి. అలాగే ప్రభా, నిన్ను ఎరుగని వారు తండ్రి, అయా మారు మనసు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయా వారిని దర్శించండి నాయన. ఈ టీవీ ద్వారా, నీ వాక్యం ద్వారా, నీ దర్శనాల ద్వారా వారిని దర్శించండి తండ్రి. వారికి మారు మనసు దయచేయమని, నీ రక్షణ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అలాగే ఎంతమంది ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభా, వారందరి కొరకు ప్రార్థన చేస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రతిరోజు ఈ JCELM యూట్యూబ్ లైవ్ ఛానల్ ఉన్నది. రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. తప్పకుండా మీరు చూడండి, అనేకులకు పరిచయం చేయండి. మీ అత్యవసర ప్రార్థనలు ఉంటే మీరు SMS ద్వారా పంపండి. తప్పనిసరిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరగబడింది. మా ఫోన్ నెంబర్ 8978643757. కావున తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యలో మీరందరూ తప్పక అలిబాసులు కండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక, ఆమేన్. దేవుడు ప్రేరేపిస్తే మీ అమూల్యమైన కానుకలు పంపవలసిన ఫోన్ నెంబర్ 8978643757 GPR ఫోన్పే. అలాగే మా అకౌంట్ నెంబర్ SBI 623807253441. ప్రైజ్ లార్డ్.